విజయవాడ మహానగరంలో శ్రవంతి హాస్పిటల్స్ అత్యాధునికమైనటువంటి కొత్త ప్రాంత నిర్మాణం చేశారు. డాక్టర్ విజయ శ్రీనివాస్ గారు, అలాగే డాక్టర్ శ్రవంతి గారు ఇక్కడ ఆర్థోకి సంబంధించి, గైనిక్కి సంబంధించి మిగతా అన్ని వైద్య సేవలు ఈ హాస్పిటల్ అందించాలని చెప్పి లక్ష్యంతో ఇక్కడ అత్యంత ఆధునికంగా ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాం. అంటే థియేటర్స్ అన్నీ కూడా చూసాం, ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఐసీయూ కానీ, మరి ఇక్కడ ఉన్నటువంటి లేబర్ రూమ్స్ కానీ అన్నీ కూడా చాలా అత్యాధునికంగా నిర్మాణం చేశారు. ముఖ్యంగా నీ రీప్లేస్మెంట్ కానీ, స్పైనల్కి సంబంధించినటువంటి వారు చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. గతంలో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో ఆరోగ్యశ్రీ అని చెప్పి బిల్లులు రాక హాస్పిటల్స్ అన్నీ కూడా మూతపడే పరిస్థితి ఉండేది. పేషెంట్స్ ఏమో ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలో తెలియనటువంటి పరిస్థితి ఉండేది. అప్పులు బాలైపోయారు. ఇవాళ దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి పాత బిల్స్ అన్ని కూడా అతి త్వరలోనే క్లియర్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటే కాకుండా ఇవాళ వైద్య సేవలు దాదాపు 25 లక్షల రూపాయల వరకు అందించే దానికోసం ప్రణాళికాబద్ధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ఏదైతే వైద్య సహాయం కోసం వచ్చేటువంటి ఫండ్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఏర్పాటు చేసి ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ నాటికి పెట్టి 25 లక్షల రూపాయల వరకు వైద్య సేవలు అందించడానికి ఒక రూపకల్పన జరుగుతూ ఉంది. ఇవాళ హాస్పిటల్స్ కూడా, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అత్యాధునికపరచడానికి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్ని కూడా కరెక్ట్ చేసుకుని మరింత మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాలుగా కూడా చర్యలు తీసుకుంటారు. విజయవాడ మహానగరంలో కూడా మరి ఇలాంటి అత్యాధునికమైనటువంటి హాస్పిటల్ ఏర్పాటు చేసినందుకు మరొకసారి శ్రీనివాస్ గారిని, శ్రవంతి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను.